మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బెనిఫిట్గానే ఉంటుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. సప్తమాధిపతి చతురాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి. ప్రతిదీ ఎక్కువ తక్కువ అని కాకుండా సామరస్యంగా వెళ్ళినట్టయితే మంచి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో స్థిరాస్తులు అమ్మి ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అవి ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. వచ్చిన లాభాన్ని సేవింగ్స్ రూపేణా చేయదలుచుకుంటారు. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం ఉండాలి, రూపాయి దాచాలి, రూపాయి సంపాదించాలి అన్న భావన పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలను అలాగే కంటిన్యూ చేయండి. జూన్ నుంచి మీకు చక్కగా గురువు మారుతారు కాబట్టి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. కాబట్టి మీరు చేసే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఏలాంటి నడుస్తుంది, మన జీవితం అయితే ఇలాగే ఉంటుంది అన్న బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇలాగే ఉంటుందని ఎక్కడా లేదు. శాస్త్రం ప్రకారం జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. మనకి ఎలా ఉండాలో ఏంటో తెలియజెప్పేదే మన శాస్త్రం. ఇలాంటి సమయంలో మనం చెప్పేది ఎలా ఉంటుంది, కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం చెప్పే విధానం. కాబట్టి ఏనాడు నడుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టేదిగా తక్కువ ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అంతే తప్ప ఏనాడు నడుస్తుంది పర్వాలేదు మనం ఖర్చు పెట్టేది అనుకుంటే అది మనం ఇబ్బంది పాలవుతాం. అది ఏదైనా సరే మనమే డిపెండ్ అయి ఉంటుంది. జాతకం అనేది 50% ఉంటే 50% మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఏనాడు వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు మీన రాశి వాళ్ళు. అలాంటిది కొంతమందికి బాగుంటుంది, రాజయోగం ఉంటుంది, కొంతమంది ఇబ్బందికరంగా ఉంటుంది. అలా అని చెప్పేసి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, మనకి ఇలాగే ఉంటుందని కూడా పొరపాటు. కాబట్టి ఏదైనా సరే కర్మానుసరైన కష్టానుసరైన మన కష్టం మనం పడ్డం ప్రతిదీ భగవంతుడు నామస్మరణ. కలియుగంలో ఎంత నామస్మరణ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు జాతకం బాగుండడానికి నామస్మరణ చేయండి, అభిషేకం చేయండి, లేదా నామస్మరణ చేయండి, హోమం చేసుకుని ఏం చేసుకున్నా సరే భగవంతుడు ఆశీర్వచనం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవింగ్స్కి వెళ్ళడం, రెండోది ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం, మూడవది సాధ్యమైనంతవరకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడం. అయితే ఖర్చులు మీ చేతిలో ఉండవు, అదుపులో ఉండవు. ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఖర్చు పెడదాం, ఏదో అడుగుతారు, హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి జీవిత భాగస్వామితో కానీ ఒక మాట మాట్లాడి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా చక్కగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారంగా మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ధనం విషయంలో ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. లాభాలు బాగుంటాయి, రూపాయి వస్తుంది. కానీ అందరినీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా వారికి డబ్బులు అప్పుగా ఇవ్వడం, తర్వాత బాధపడడం, ఇటువంటి విషయాలు పక్కన పెట్టి రూపాయి ఉంటాయి సేవింగ్స్ చేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కొనండి లేదా ల్యాండ్ కొనండి, మీ ఇష్టం. అంతేగాని వృధాగా మటుకి ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన కాదు. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం, 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం, 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. దీనివల్ల వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో సమస్య పోతాయి. ఒక కొలిక్ వచ్చి భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే జాతక విశ్లేషణ చేసుకుని ఇండివిజువల్గా అపాయింట్మెంట్ కావాలనుకున్న వారికి నా నంబర్ 7731881113 సంప్రదించండి. ఇండివిజువల్గా వారి జాతక పరిశీలన చేసింది ఎవరికైనా సరే వాళ్ళ జాతక పర్సనల్గా చేసి ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా ఏదైనా సరే వారి పర్సనల్గా జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ కోసం 9014126121 7731881113ని సంప్రదించండి. తద్వారా పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in